దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 69వ వచనం. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరుగున్నామని ఆయనతో చెప్పాను. చాలు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు తన యొద్దకు 12 మంది శిశువులే కాదు, ఇంకా చాలామంది శిశువులు వచ్చారు. కాబట్టి యేసు ప్రభువారు దేవుని రాజ్యమును గురించి, నిత్య జీవమును గురించి, పరలోక వైభవమును గురించి, దేవదూతలను గురించి, కేరుబులు షేరుబులను గురించి, అగ్ని రథాలు అగ్ని గుర్రాల గురించి ప్రవచిస్తూ వారితో మాట్లాడుతూ, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినాన్ని నేను వాడిని లేపుతాను అంటూ వచ్చాడు. అప్పుడు ప్రభు శిశువుల్లో ఒక 70 మంది లెగిసి, ఏం మాటలో, ఈ ఎర్రి మాటలో, ఈ పిచ్చి మాటలో అని చెప్పి అవిశ్వాసం చూపించి ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ప్రభు 12 మంది శిశువులను చూసి, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు 12 మందిలో ఒకడైనటువంటి పేతురు లేచి, ప్రభువా, మేము ఎక్కడికి పోగలము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవు దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని చెప్తాడు. కాబట్టి 12 మంది శిశువులు 11 మంది శిశువులు కూడా ప్రభువుని విశ్వసించి నమ్ముతూ వచ్చారు. కనుకనే వారి ద్వారా అద్భుతాలు జరుగుతూ వచ్చాయి.